హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ టు జెడ్ బ్లాగ్స్. ఈరోజు మనం అయితే మన విజయవాడలో పెద్ద గణేషుని విగ్రహం అయితే తయారు చేస్తున్నారు. 75 అడుగులు, అది అతి పెద్ద విగ్రహం. చూద్దాం, మన ఖైరతాబాద్ తర్వాత నెక్స్ట్ ప్లేస్లో అయితే మన విజయవాడ విగ్రహం ఉండిద్ది. అది ఒకసారి వెళ్ళి చూద్దాం. మన భవానీపురం సితారా సెంటర్లో అయితే పెట్టారు. ఒకసారి వెళ్ళి చూపిస్తా మీకు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చెక్ చేయండి ఒకసారి. ఇప్పుడు వెళ్ళి అయితే చూద్దాం. ఇది మన భవానీపురం ఫ్లైఓవర్ని అయితే బాగా యూజ్ చేసుకున్నారు. ఇది పిల్లలు ఆడుకునే పార్కు అన్నీ అయితే పెట్టారు. ఇదిగో లోపల ఉయ్యాళ్ళు కానీ అన్నీ అయితే సెట్ చేశారు బాగా. ఇలాగా ఇదిగో చూడండి ఒకసారి, మొత్తం పిల్లలు ఆడుకునే కానీ అయినా నైట్ అయితే చాలా మంది ఉంటారు పిల్లలు ఇక్కడ. చూడండి ఒకసారి. అదే కాక మనకి ఇదిగో ఇనప వాటితో ఇలా బొమ్మలు కూడా అయితే చేశారు. ఇదిగోండి, ఇదైతే చాలా బాగుంది. చూడటానికైతే ఒక మంచి ఐడియా ఇది, పార్కు పెట్టడం అనేది ఫ్లైఓవర్ కింద. ఇదిగోండి, మన భవానీపురంలోకి అయితే వచ్చాం. ఇది మన భవానీపురంలోంచి హైవేకి వెళ్ళే దారి. అటువైపు హైవే వైపు ఉందంట. మనమైతే ఇటు ఊళ్ళోకి వచ్చేసాం కదా, ఇప్పుడు హైవే వైపు అయితే వెళ్తున్నాం. వెళ్ళి చూపిస్తా. ఇదిగోండి, మనం అయితే వచ్చేసాం బొమ్మ దగ్గరికి. ఇది మనకి చిట్టినగర్ వైపు నుంచి కూడా రావచ్చు, సొరంగంలోంచి రాగానే ఉండిద్ది. ఇదిగోండి, మనమైతే మన వినాయకుడు విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి ఎంత పెద్ద విగ్రహం. ఇంకా పూర్తి అయితే అవ్వలేదు, చేస్తున్నారు. ఇంకా వర్క్ అయితే జరుగుతుంది. ఒకసారి చూడండి, సగం పైనే పూర్తయింది. ఇంకా మనకి పండగ కల్లా అయితే అయిపోద్ది. పండగకి ఇంతకన్నా మంచి వీడియో తీసి చూపిస్తాను. ఈలోపు ఎలా రెడీ అవుతుంది ఏందనేది అయితే చూపిస్తాను. అడుగులు, మన ఆంధ్రాలోనే టాలెస్ట్ గణేశాలో ఇది రెండోది. మన ఖైరతాబాద్ అంటే అది ఫస్ట్ వచ్చింది కదా. ఇది 72 అడుగులండి. న్యాచురల్గా ఉండాలని చెప్పి అయితే మట్టితో చేస్తున్నారు. ఇది చూడండి, మొత్తం మట్టితోనే, కెమికల్ కూడా ఎక్కడా వాడలేదు. చూడండి, ఇంకా రెడీ అవుతుంది. ఇప్పుడుకైతే కొంచెం సిద్ధం చేశారు. మనకి గణేష్ పండగ టైం కల్లా అయితే మొత్తం అయితే రెడీ అయిపోద్ది. ఇదిగోండి, బంకమట్టి గడ్డితో అయితే ఇలా చేస్తున్నారు. చేసి ఇలాగా పైన అయితే మొత్తం రెడీ అవుతుంది. సార్ చూడండి, న్యాచురల్గా రెడీ చేస్తున్నారండి ఇది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వీడియో అయితే. పండగకి అయితే మనం రెడీ అయిన తర్వాత రంగులతో రంగులన్నీ అద్దిన తర్వాత మన గణేష్ని అందం చూడటానికైతే మనం పండగ రోజు అయితే వద్దాం. మరి ఇక్కడతో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చెక్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.